jungle. దివ్యాంగులకు వికలాంగులకైతే గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ వికలాంగులకు ల్యాప్టాప్లు, బ్యాటరీ ట్రైసైకిళ్ళు, వీల్ చైర్లు గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఈ స్కీమ్కు అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, ఇది ఆన్లైన్లో మీరే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత TSOBMMS అని మీరు సెర్చ్ అయితే చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఈ వెబ్సైట్ చాలా మందికి తెలుసు. ఇంతకుముందు రాజీవ్ యువ వికాసం కానీ లేదంటే వికలాంగులకు ఏది సంబంధించిన మైనారిటీకి ఏది వచ్చినా ఇదే వెబ్సైట్లో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేస్తారు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ లో అప్లయన్సెస్ రిజిస్ట్రేటెడ్ బెనిఫిషరీ డిజేబుల్ వెల్ఫేర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ చేయాలి అని అంటే దీని మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి, మీరు అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలి, మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా మీ సేవ ఇన్కమ్ నెంబర్ కూడా అడుగుతున్నారు, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. వికలాంగులకు 6 రకాల పరికరాలు అయితే అందిస్తున్నారు. ఇక్కడ చూడండి, మీకైతే ఇక్కడ బ్యాటరీ వెహికల్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ఇట్లా కనిపిస్తున్నాయి కదా. మీకు ప్రతి ఒక్కరు కూడా మీరు క్లియర్గా చూసుకోండి. మీరు ఎవరైనా సరే అప్లికేషన్ చేయాలి అని అంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అప్లికేషన్ రిజిస్ట్రేషన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డిస్టిక్ అడుగుతుంది, మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ మండల్ అడుగుతుంది, మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ గ్రామ పంచాయతీని అడుగుతుంది, మీ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ విలేజ్ని అడుగుతుంది, మీ విలేజ్ని అయితే సెలెక్ట్ చేయాలి. ఇంక గనక మీరు అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి, క్యాస్ట్ కూడా ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 31 వరకు అయితే ఉంది. అంతలోపు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఈ జనవరి 31 వరకు ఇది లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ అప్లికేషన్ చేయాలి అంటే మీ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలోని మీ సేవకు అయితే వెళ్ళండి. ఈ వికలాంగులు ల్యాప్టాప్లు కానీ, బ్యాటరీస్ ట్రైసైకిళ్ళు కానీ, వీల్ చైర్లు కానీ ఇట్లాంటివి పొందాలి అంటే ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ ల్యాప్టాప్లు ఎవరికి ఇస్తారంటే కంపల్సరీగా డిగ్రీ చదివిన వాళ్ళకు మాత్రమే ఈ ల్యాప్టాప్లు అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ మీ పేరు రావడం అయితే జరుగుతుంది. మీ తండ్రి పేరు, లేడీస్ అయితే భర్త పేరు ఇవ్వండి. ఇక్కడ మీ వైకల్యం, మీరు హ్యాండిక్యాప్డ్ ఏ విధంగా వచ్చింది, మీకు పుట్టకతోనే వచ్చిందా, యాక్సిడెంట్లుగా వచ్చిందా, ఇది అయితే సెలెక్ట్ చేయండి. మీరు స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు సెలెక్ట్ చేయండి. మీరు విలేజ్ అయితే రూరల్ పెట్టండి, పట్టణం వాళ్ళైతే అర్బన్ అయితే పెట్టండి. మీకు పెళ్ళి అయితే పెళ్ళి అయిందని పెట్టండి, లేకుంటే కానట్లయితే అన్మ్యారీడ్ అని పెట్టండి. మీ క్యాస్ట్ అడుగుతారు, మీ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ ప్రకారం పేరు అయితే ఎంటర్ చేయండి. ఆటోమేటిక్ మీ రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది. మీ దగ్గర ఇన్కమ్ నెంబర్ ఉంటుంది కదా, ఇన్కమ్ నెంబర్ని అయితే ఇక్కడ వేయండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ చూడండి, మీ ఇంటి నెంబరు, మీ అడ్రస్ అయితే టైప్ చేయండి. డిజేబుల్ టైప్ వైకల్య రకం అడుగుతున్నారు, దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసి ప్రివ్యూ చూసుకొని మీరు సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అసలు ఇది ఎక్కడ ఇవ్వాలి, దీని పూర్తి వివరాలు మళ్ళొక వీడియో కూడా మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.